సుమారు 49,50,000 రూపాయలతోటి వేములవాడ మున్సిపల్కి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్లో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ గావింప చేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తడి చెత్తగా పొడి చెత్తగా విడివిడిగా తీసుకొని వచ్చి వేములవాడ పట్టణానికి సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో వేసేటువంటి క్రమంలో తద్వారా చెత్త ద్వారా కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో డంపింగ్ యార్డ్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, వచ్చే వాహనాలకు ఇబ్బంది కాకూడదని చెప్పిన ఆలోచనతోటి ఈ ప్రాంతంలో ఒక సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పని 49,50,000 రూపాయలు ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్న సందర్భంలో వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, వార్డు సభ్యులు, ఎవరైతే పాలక వర్గం అధికారులు తీసుకునే నిర్ణయానికి మీరు కూడా చక్కటి సహకారాన్ని అందిస్తూ తడి చెత్తను పొడి చెత్తను ఉదయం పూటనే వచ్చేటువంటి మున్సిపల్ చెత్త చెదారం తీసుకుపోయేటువంటి వాహనాలకు మీరు అందించినట్టయితే వేములవాడ పట్టణం పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పట్టణంలో ఎవరు కూడా అనారోగ్యం గురికాకుండా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి సందర్భంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత చైర్మన్గా రాజు గారు, వైస్ చైర్మన్ శేఖర్ గారు, ఇక పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్గా వివిధ వార్డులు ఎంపికైనటువంటి వారి యొక్క ఓ ఆలోచనతోటి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం, చెత్తా చెదారం ఎక్కడ కూడా ఉండకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం, పరిశుభ్రతను పాటించడం వల్ల డెంగీ వ్యాధులు కానీ ఇతరత్ర వ్యాధులు రాకుండా చూడడానికి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకుని పోతున్న సందర్భంలో రోడ్డు వెడలకు సంబంధించినటువంటి అంశంలో కానీ నిధులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి సంబంధించిన నిధులే కానీ మూల వాగులో మురుగునీరు చేరకుండా, గుడి చెరువులో మురుగునీరు చేరకుండా కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు, నిధులు మంజూరు కావడం, పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో వేములవాడ పట్టణంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం ఉండడం, ఆ రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి క్రమంలో మరో 100 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్ళు కూడా సరిపడా భక్తులు వచ్చేటువంటి వారికి శీఘ్రమైనటువంటి దర్శనం స్వామివారిది అందాలని, అందరికీ లోక కళ్యాణం జరిగే విధంగా కూడా ఆలయ అభివృద్ధి పనులు కూడా అతి శీఘ్రంగా ఇప్పటికే 45% పనులు జరిగినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ దృష్టి పెట్టినటువంటి సందర్భంలో 50 సంవత్సరాల చిరకాల కోరిక వేములవాడ పట్టణం రోడ్డు వెడల్పు 80 ఫీట్లకు అవుతున్నటువంటి సందర్భంలో 4 లైన్లకు సంబంధించినటువంటి 3వ బ్రిడ్జి నిర్మాణం గత 11 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి పూర్తవుతున్నటువంటి దశలో భూసేకరణకు సుమారు 6,90,00,000 పైచిలకు నిధులు వెచ్చించేటువంటి సందర్భం. ఈరోజు తిప్పాపూర్ నుంచి వేనాడు దేవాలయం వరకు కూడా వెళ్ళేటువంటి దానిలో ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భం. అంటే వేనాడు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు పట్టణ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోవాలని, పట్టణంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా సంక్షేమ రంగంలో కుల సంఘాల అభ్యున్నతి కోసం కూడా సామాజిక భవన నిర్మాణాల కోసం కూడా అన్ని కుల సంఘాలకు నిధులు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచనతో పాటు ఈరోజు ఎస్టీ భవన్, అంబేద్కర్ భవన్, బీసీ భవన్, క్రిస్టియన్ భవన్, షాదీఖాన్కు సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి భవన్కు సంబంధించినటువంటి నిధులు కూడా ఈరోజు షాదీఖాన్కు సంబంధించినటువంటి స్థలంలో నిర్మాణం జరుగుతున్న క్రమంలో మిగతా స్థలాలు లేవంటే కూడా ఇటీవలనే మున్సిపల్కి సంబంధించినటువంటి స్థలాలు పరిశీలించినప్పుడు మరో 4 ప్రాంతాల్లో ఈ భవనాల నిర్మాణం కోసం కూడా పరిశీలన జరిపినటువంటి సందర్భానికి గుర్తు చేస్తూ వేములవాడ పట్టణంలో పేదల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ప్రజల సౌకర్యార్థం ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించాలని చెప్పినటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఈ ప్రాంతం. నేను అనేక సందర్భాలు ఇప్పుడు ఎందుకో వేములవాడ వెనుకబడిపోతుందని చెప్పాను. గత 2.5 సంవత్సరాల క్రితం జరిగిన అంటున్నప్పుడు నినాదం ఆ రోజుల్లో కొంతమందికి నేను మాట్లాడుతున్న మాట రుచించలేదు కావచ్చు, కానీ ఈ 2.5 సంవత్సరాల్లో వాస్తవం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వాస్తవంగా అప్పుడు వెనుకబడిపోయినప్పుడు వేలాడి ఇప్పుడు ముందుకు పోతా ఉంది అనేటువంటి ఈరోజు ఆధ్యాత్మిక రంగమే కానీ
అభివృద్ధి పథంలో ముందుకు పోయే క్రమంలో టూరిజానికి సంబంధించిన అంశమే కానీ, రోడ్లకు సంబంధించిన అంశమే కానీ, బ్రిడ్జిలకు సంబంధించిన అంశమే కానీ, సాగునీటి వనరులకు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశమే కానీ, విద్యాలయాలకు సంబంధించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతో తీసుకొని వచ్చినాం. వైద్యపరంగా కూడా సేవలు అందించేటువంటి కార్యక్రమంలో ఉద్యోగులు కూడా 33 ఏరియా హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చినాం. సబ్ సెంటర్లకు సంబంధించి నిర్మాణం చేసుకుంటే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాల ఊపందుకుంది. ఇందిరమ్మ నిర్మాణంతో పేదలకు సొంతింటి కాడ నెరవేరేటువంటి కార్యక్రమాలు, పేదలందరూ కూడా సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్న క్రమంలో, పేదలందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి కార్యక్రమం జరుగుతున్న క్రమంలో, రైతులందరూ కూడా 2 లక్షలు రుణమాఫీ చేసినటువంటి సందర్భంలో, ఈరోజు ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి, వేములవాడ ప్రాంతంలో కూడా జరుగుతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో ప్రజల ఆశీర్వాదం, పట్టణ ప్రజల ఆశీర్వాదం, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఉండాలని రేవంత్ రెడ్డి సర్కార్ కండగా నిలబడేటువంటి క్రమంలో మీరు ముందుండాలని చెప్పని, భవిష్యత్తులో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి శైలిలో ముందుకు పోవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళలాగా మసిపూసి మాడిగా వేయాలని చెప్పండి, వాళ్ళలాగా మోచేతికి బెల్లం పెట్టి అరచేతులు వైకుంఠం చూపించేటువంటి ప్రయత్నం మేము చేయకుండా, ఏదైతే ప్రజల కోసం పోరాటం చేసినో, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలైనమో ఆ సమస్యలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా 1-2 సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి కోసం ప్రయత్నం చేసే క్రమంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉంది. అందరికీ మంచి చేయడానికి కోసం ఈరోజు ఇది వినే ప్రభుత్వం, ఇది ప్రజల అనుకూలంగా పనులు చేసేటువంటి ప్రభుత్వం అనే మాట సందర్భంగా నేను చెప్తూ, పట్టణాన్ని కూడా అన్ని రంగాలు, ఎందుకంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం వేరళ పట్టణం ఉంది కాబట్టి 2 కళ్ళలాగా ఈరోజు వేములవాడను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. వేరళ పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను. దీనివల్ల రాబో రోజుల్లో కూడా అనేక మందికి ఈరోజు ఇక్కడ ఉపాధి దొరికే విధంగా రేపు రాజన్న ఆలయం నిర్మాణం పూర్తి కాగానే ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతరత్రా కూడా మౌలిక వసతులు వచ్చిన తర్వాత పట్టణ ప్రజలకు మరింత సౌకర్యవంతమైనటువంటి విధానం అమలు అవుతుంది కాబోతుందనే మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ, మరోసారి వేరణ మున్సిపల్ పాలక వర్గానికి నేను ప్రత్యేక అభినందనలు అందజేస్తూ, మీరు కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల మన్నలను పొందుతూ చక్కటి పరిపాలన అందించాలని చెప్పని మున్సిపల్ పాలక వర్గానికి నా అండదండలు తప్పనిసరిగా ఉంటాయి. మీరు చెప్పేటువంటి సూచనలు సలహాలు తప్పనిసరిగా తీసుకుంటూ ముందుకు పోతాం. మీ ఆలోచన, నా ఆలోచన, ప్రజల ఆలోచన, ప్రభుత్వ ఆలోచన కలగలిపి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకుని పోదాం అన్నమాట ఈ సందర్భంగా తెలుస్తూ అందరికీ నా నమస్కారం.